వాళ్ళ సిప్పుల ద్వారా వచ్చి వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని ట్రైనింగ్ ఎడ్యుకేట్ అయ్యి ఈ బుద్ధిస్ట్ కల్చర్ విదేశాలకు తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేసుకొని జరిగిందటమ్మా. ఈ చిన్న చిన్న రూములు 72 గదులు ఉన్నాయి కదా, అది నివాస గదులు అవన్నీ. అవన్నీ 12 లేదా 13 అడుగుల కంటే 25 టాపులు ఉండేవట. వక్రులు ఏదైతే ఉండేవారు. ఈ జ్ఞాన మందిర్ లోపల 8 మంది మోస్ట్ సీనియర్ బుద్ధిస్ట్ పాయింట్ 8 మంది జ్ఞానం చేసుకుంటారు. ఈ మహాత్మ ప్లాట్ఫామ్ చుట్టూ 200 మంది. ఆ రాతి స్తంభాలకి సమావేశ మందిరం, ఆ లాట్లో డైనింగ్ హాల్, కిచెన్ రూమ్, స్టోర్ కేపర్ ఉన్నాయి. ఇది రాతి నీతోటి తాగడానికి మంచి స్టోరేజ్. ఇలా 2200 సంవత్సరాల చరిత్ర ఆధారాలమ్మా ఇవన్నీ. సాధారణంగా చూసే వాళ్ళకి ఇట్లు రాలే, కానీ మంచి సబ్జెక్ట్ ఉంది కదా. ఐఎస్ అప్లై జిల్లా వస్తారు కదా, చాలా మంది అడుగుతారు. అటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడు వెళ్ళి తెచ్చారు? 2200 సంవత్సరాల చరిత్ర ఆధారాలని 1976లో ఇండియా నేవల్ ఏరియల్ సర్వేలు కనుక్కుంటే ఆర్కియల్ డిఫెన్స్ చెట్లు, రాళ్ళు, మొత్తం తొలగిన తవ్వకాలు జరిపి 1982 డిస్కవర్ చేశారమ్మా. అప్పుడు 1988 నుంచి 93 వరకు సూపర్వైజర్ ఇక్కడ చేశాను నేను తవ్వకాలు. అందులో రోమన్ సిల్వర్